ప్రియులారా, రాత్రికాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కృప కలిగిన తండ్రి, దినమంతా అనగా 23వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం గురువారం దినమంతా కాచి కాపాడి భద్రపరిచి క్షేమకరంగా నడిపించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అలాగుననే ప్రార్థించుకుందాం. మొదటిగా వాక్య ధ్యానాన్ని కలిగి ఉందాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 10వ వచనంలో, నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను, వానికి ఇచ్చినందున మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలో, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదించెదను అన్నారు. ప్రియులారా, ద్వితీయోపదేశకాండము మోషే చివరి ప్రసంగంగా చెప్పబడిన వాక్యాలు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశమైన కానాను దేశంలో ప్రవేశించే ముందు దేవుడు వారికి ఇచ్చినటువంటి నీతిని, కృపను, దయను బోధించేందుకు ఈ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ అధ్యాయంలో ముఖ్యంగా పేదవారికి సహాయం చేయటము, రుణాలు మాఫీ చేయటము, దయ చూపించటం అనే అంశాలు ఉన్నాయి. ఈ వాక్యంలో దయా స్వభావం అనేది ప్రతిబింబిస్తుంది. మనం ఇతరుల పట్ల ఉదారత చూపినప్పుడు దేవుడు మన పని మీద ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తారని ఈ వచనంలో మనం చూస్తున్నాం. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను అన్నారు. అంటే అవసరంలో ఉన్నవారికి కృపతో హృదయపూర్వకంగా ఇవ్వాలి. మేలైనది చేయనెరిగి చేయనివానికి శ్రమ అన్నారు. వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, మనం అధిక వడ్డీలకు తీసుకొచ్చి అప్పులకు ఇచ్చి దాన ధర్మాలు చేయమని వాక్యం చెప్పలేదు. కానీ మనకి ఏ పరిధిలో ఇవ్వబడిందో ఆ పరిధిలో సహాయం చేయటానికి ఎప్పుడు కూడా ముందు ఉండాలి. అలాగా ఇచ్చినటువంటిది దయాపూర్వకమైన హృదయంతో ఉండాలి, కానీ మనసులో విచారపడకూడదు అన్నారు. ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చామా అని బాధపడకూడదు, పశ్చాత్తాపడకూడదు. ఇందువలన యెహోవా నీ కార్యములన్నిటినీ నిన్ను ఆశీర్వదించెదను అంటున్నారు. దేవుడు మన దయకు ప్రతిఫలంగా ఆశీర్వాదాన్ని మన జీవితంలో, ఉద్యోగంలో, కుటుంబంలో, సేవలో, ప్రతి ప్రయత్నంలోనూ ఇస్తారు. దేవుడు మనకిచ్చిందంతా ఆయన కృపే. ఆయన మనకిచ్చిన దాంట్లోంచి ఇతర కష్టాల్లోనికి కొంచెం పంచుకుంటే అది దేవుని కృపను మరింత పెంచుతుంది. మన హృదయము ఇచ్చే హృదయంగా ఉండాలి, లెక్క చేసే హృదయంగా కాదు. దేవుడు మన యొక్క దయా హృదయాన్ని చూస్తాడు. దాని మూలంగా మన ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. వాక్యము పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని చెప్పారు. దానం అనే ఒక ధర్మం మాత్రమే కాదు, అది ఒక ఆశీర్వాద ద్వారము. దేవుడు మనం సంతోషంగా ఇచ్చినప్పుడు మన జీవితంలో ప్రతి రంగంలో విజయం సాధించటానికి ఆయన కృపనిస్తారు. ఇతరులకు దయ చూపించటం ద్వారా మనం దేవుని ప్రేమను ప్రతిఫలంగా పొందుతాం. కనుక ఎల్లప్పుడూ మన హృదయాలు తెరిచి దయతో ఇచ్చేవారిగా ఉండాలి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో, సణుగు కొనకయు బలవంతం కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించెను అని చెప్పారు. కనుక ప్రియులారా, మనము దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనంలో, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారము ఆయన ప్రత్యుత్తరము చేయును అన్నారు. కనుక ప్రియులారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, యెహోవాకు అప్పిచ్చువాడు అని. ఎంత ధన్యకరమైన మాట. లూకాసు వార్త 6వ అధ్యాయం 38లో కూడా ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడును అనే మాట మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇచ్చే మనసు నీకుందా? నీకు కలిగిన దాంట్లో, అది ఆహారమే కావచ్చు, మరేదైనా కావచ్చు, ఇతరులకు సహాయం చేసే గుణం అనేది కేవలము దాన ధర్మ కార్యక్రమం కాదు, ఆశీర్వాదానికి ఒక ద్వారం. దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాలని ఆశీర్వదించటానికి ఒక విలువైన మార్గం. అందుకని దానంతో దయగల వారిని దేవుడు ఆశీర్వదిస్తారు అని చెప్తున్నారు. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందామా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న మా కన్న తండ్రి, ఈ యొక్క 23వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం గురువారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ దినంలో సజీవులుగా ఉండడానికి కేవలం మీ కృప మాత్రమే కారణమై ఉన్నదయ్యా. మా పని పాటలు, రాకపోకలు, మా జీవనోపాధిలో దినమంతా కష్టపడి క్షేమకరంగా మా నివాసాలకు చేరుకోవటానికి కృపనిచ్చారు.
ప్రేమ కలిగిన దేవ, ముఖ్యంగా ఇదిగో నాయన బిడ్డలు అలసట తొలగించండి అయ్యా, శరీర బడలికను తొలగించండి, కలతలు లేనిటువంటి పీడకలలు లేని అలసట లేని చక్కని విశ్రాంతిని దయచేయండి. దినమంతట్లో తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధంగా పాపము అపరాధము చేసినట్లయితే మన్నించండి, సరిదిద్దండి అయా. మారు మనసు రక్షణ లేని హృదయాలు కదిలించండి. ఏ అవరోధాలు ఆటంకాలు ఉన్నాయో తొలగించమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఇదిగో నాయన బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, వ్యాధి బాధలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చేత నింపండి అయ్యా. మరణ పడక మీద ఉన్న వారిని లేవనెత్తండి. ప్రేమ కలిగిన దేవ, ఎవరైతే గాయపడ్డారో గాయాలను కట్టండి, విరిగిన ఎముకలను అతికించండి, సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని, జ్ఞానమును, సుఖజీవనంతో జరుగు సంవత్సరాలు వెంబడి నడిపించండి. ప్రేమ కలిగిన దేవ, మీ కృపను బట్టి కార్యము జరిగించే మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నాం. గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి, గర్భవతులకు సుఖవంతమైన ప్రసవాన్ని దయచేయండి. అలాగే నాయన కుటుంబాలను దీవించండి. మా కుటుంబాలు అందరూ రక్షణ పొందాలి. మా కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. సొంత గృహం లేని వారిని దర్శించండి. అప్పుల భారం, రుణ భారం నుంచి విడుదల కలగచేయండి అయ్యా. మరి కుటుంబంలో కలహాలు తొలగించి ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకుని ప్రేమతో ఉండడానికి కృప దయచేయండి అయ్యా. మరి ఇదిగో నాయన వీళ్ళ యొక్క ప్రతి ఒక్క అవసరం తిరిగిన దేవా, కృప చేత నింపండి. దూరదేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి నాయన. ముఖ్యంగా ఎవరైతే నేను సమస్యల్లో ఉన్నారో దర్శించండి. ప్రేమ కలిగిన దేవ, మీరు ఇస్తున్న సమయాన్ని సద్వినియోగపరుచుకుని అయా మీ చిత్తాన్ని జరిగించేవారుగా ఉండడానికి కృప దయచేయండి. మా సొంత ఆలోచన కాదు నాయన. ప్రేమ కలిగిన దేవ, మా దేశ రక్షణ కొరకు, రాష్ట్ర రక్షణ కొరకు అయా, మా కుటుంబాలు, సంఘాల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి నా తండ్రి. ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి నడిపిస్తున్న దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. అలాగే నాయన దూరదేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. విడువకు మరొక ప్రార్థిస్తున్నాం. మీ కృప చేత నింపండి. ఆశ్చర్యకరమైన ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో నాయన ఈ చిన్న పరిచర్యను ప్రేమించి సహాయ సహకారాలు అందిస్తున్న బిడ్డలను దీవించండి అయా. సేవా కార్యక్రమాలను దీవించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.